జయ శ్రీకృష్ణ. మీ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఎక్కడ ప్రేమ ఉంటుందో, ఎక్కడ ఆనందం ఉంటుందో, ఎక్కడ సంతోషం ఉంటుందో ఆ ప్రదేశంలో శ్రీ మహావిష్ణువు అయినా, శ్రీకృష్ణుడైనా, రామచంద్రమూర్తి అయినా, లక్ష్మీ నరసింహమూర్తి అయినా శ్రీ మహావిష్ణువు అక్కడ ఉన్నారనే అర్థం. ఆంజనేయుడికి అంత బలమిచ్చినవాడు ఎవరు అనంటే ఆ శ్రీరామచంద్ర ప్రభువు. అంతమంది గోపికలకి ప్రేమ ఇచ్చింది ఎవరు అంటే శ్రీకృష్ణుడు. ఇలా చెప్పుకుంటూ పోతే విష్ణువు తత్వం తరగనిది. అలాగే కొంతమంది ఈ మధ్య జనరేషన్ వాళ్ళకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ విష్ణువు గురించి. విష్ణువుకి 5 ఆయుధాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా సుదర్శన చక్రం. సుదర్శన చక్రానికి యాగం కూడా ఉంది. కొంతమంది సుదర్శన చక్రానికి సంబంధించిన మంత్రాలు చదివి విజయాన్ని కూడా పొందుతూ ఉంటారు. స్వామివారి ఆయుధానికి అంత పవర్ ఉంది. అలాగే స్వామివారి శంఖం పాంచజన్యం. ఈ పాంచజన్యం గురించి భగవద్గీతలో ఎక్కువగా వినొచ్చు. అలాగే స్వామివారి గద కౌమోదకి. అలాగే స్వామివారి కత్తి పేరు నందక. అలాగే స్వామివారికి విల్లు కూడా ఉంటుంది, సారంకం. ఈ 5 స్వామివారికి ముఖ్య ఆయుధాలు. నాకెందుకో అంటే ఇప్పుడే గుడికి వెళ్ళొచ్చి చూడండి, ఒక ఇయర్ రింగ్ పెట్టి ఉంది, ఒక ఇయర్ రింగ్ తీసేసింది. తీసేస్తూ వీళ్ళు అవును ఈరోజు శుభాకాంక్షలు చెప్పలేదు, అలాగే ఏదో ఒక చిన్న విషయం షేర్ చేసుకుందాం మీ అందరితో అనిపించింది. అందుకే ఈ వీడియో చేస్తున్నా. సో కృష్ణతత్వం అంటే ప్రేమతత్వం. అలాగే రామతత్వం అంటే ప్రేమతో కూడిన, ఆనందంతో కూడిన, వైరాగ్యంతో కూడిన, జ్ఞానంతో కూడిన అనేక రకాల భావనలు. అలాగే మీకు ఎప్పుడైనా భయం అనిపిస్తే, మీరు ఎప్పుడైనా ఒంటరి అయిపోయాను అని అనుకుంటే, మీకు ఎప్పుడైనా ధైర్యం కొరవడుతుండుంటే, ఎంకరేజ్మెంట్ తగ్గుతుండుంటే, మోటివేషన్ తగ్గుతుండుంటే, రాముల వారి నామం తలుచుకునే ఆంజనేయుడికే అంత బలం ఉంటే ఇంకా రాముడు ఎంత బలవంతుడు. సో మీ అందరికీ విష్ణుతత్వం ఇంకా ఇంకా తెలియాలి అని అంటే భగవద్గీత చదవండి. భగవద్గీతలో ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలి. స్వామివారికి ఏమీ సమర్పించలేకపోతున్నాను అని మీరు అనుకోక్కర్లేదు. కొంచెం నీళ్లు, లేదా ఒక ఫలం, లేదా ఒక పత్రం, ప్రేమతో ఒక తులసి పత్రంతో ఆయన ప్రేమను పొందేసింది రుక్మిణీదేవి. ఆయన బరువును తూసేసింది. ఒక రాజ్యంలో ఉన్నంత బంగారం కూడా తూయలేదు, ఒక్క తులసి దళంతో తూచేసింది. సో మీరు ఏమి సమర్పించినా ఆ స్వామికి ప్రేమగా, ఆ స్వామి మీ ముందు ఉంటారు, మీ పనంతా చేసి పెడతారు, మీకు ధైర్యాన్ని ఇస్తారు. ఒక రాముడు దశరథుడికి ఎంత కట్టుబడి ఉన్నాడో, లక్ష్మణుడికి ఎంత కట్టుబడి ఉన్నాడో, ఒక రాజ్యానికి ఎంత కట్టుబడి ఉన్నాడో, ఒక అన్నగా ఎంత ప్రేమ చూపించాడో, గోపికలకి ఎంత ప్రేమ చూపించాడో, ఒక గురువుగా, జగద్గురువుగా శ్రీకృష్ణుడు ఎంత పవర్ చూపించాడో, కృష్ణుడు ఒక్కడు అర్జునుడు పాండవుల సైడు ఉండి వాళ్ళని ఎలా గెలిపించాడో, ఆ విష్ణువు ఒక్కడు చాలు మీరు గెలవడానికి జీవితంలో. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా 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 ఉంది. ఈ విషయాన్ని మీతో షేర్ చేస్తున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను.
నేను చెప్పాననే దానికన్నా నేను చెప్పిన మాటల్ని మీరు అంగీకరిస్తారు అని అనుకుంటున్నాను. జై శ్రీకృష్ణ, హరే కృష్ణ, జై శ్రీరామ్. మీ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఆ శ్రీ మహావిష్ణువు మీకు ప్రసాదించాలని వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.